ఓమ మిరపకాయల కోసం మిరపకాయలన్నీ కడిగి ఇలా మంచిగా ఆరేసి పెట్టుకున్నాము. ఇట్లా మంచిగా ఆరేసి పెట్టుకున్న తర్వాత వీటిని మంచిగా చీరుకోవాలి. మంచిగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇట్లా అన్నీ ఘాట్లు పెట్టుకోవాలి. ఇట్లా కొందరు గింజలు తీసేస్తారు, గింజలు తీయకుండా బాగానే ఉంటుంది, మన ఇష్టం అది. ఇట్లా మిరపకాయలు రెడీ చేసుకోవాలి. మంచిగా ఆరబెట్టి తూడ్చి ఘాట్లు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఓమం తీసుకొని ఇట్లా సన్నం మిక్సీ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ చేసుకొని ఇందులో దీనికి తగినంత ఉప్పు కలుపుకోవాలి. ఉప్పు కలిపిన తర్వాత ఆ మిర్చీలలో నింపుకోవాలి. ఇట్లా ఘాటు పెట్టిన మిర్చీలు తీసుకొని దాన్ని ఇలా ఇప్పుకొని దాంట్లో ఈ ఓమ ఉప్పు నింపుకోవాలి. ఇట్లా ఘాటు విప్పి ఇట్లా మంచిగా ఇట్లా మంచిగా కొన వరకు పెట్టుకోవాలి. లాస్ట్ నుంచి మొదటి వరకు అన్నీ ఇట్లానే పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీరు కూడా ఇలా చేసుకొని చెప్పండి ఎలా ఉన్నాయో. మంచి కామెంట్స్ పెట్టండి. మిరపకాయలు ఓమ నింపి చేసుకొని చెప్పండి ఎలా ఉన్నాయో. ఇది ఎండ వచ్చినప్పుడల్లా ఆరబెడితే గాలికి ఆరిపోతాయి, ఎండకు కూడా ఆరిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. బాయ్. ఓమ మిరపకాయలు ఓమ ఉప్పు వేసి నింపినాం కదా, వాటిని ఇట్లా కొంచెము ఆరడానికి ఎండలో పెట్టినాము. ఒక 2 రోజుల ఎండలో మంచిగా ఆరిపోతాయి. ఇవి మంచిగా సంవత్సరం పొడవునా కూడా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.